ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 ఎంసీక్యూస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము మన యాప్లో మన టెస్ట్ సిరీస్లో భాగంగా లాంచ్ చేసినటువంటి ఏఎన్ఎం గ్రాండ్ టెస్ట్ 4కి సంబంధించినటువంటి రివ్యూ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలామంది అడుగుతున్నారు టెస్ట్ సిరీస్ ఏ విధంగా రాయాలి అని చెప్పేసి. సో గైస్, మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా టెస్ట్ సిరీస్ రాయడంలో, గ్రాండ్ టెస్ట్ రాయడంలో ఇబ్బందిగా ఉంటే తప్పకుండా నాకు యాప్లో మెసేజ్ పెట్టండి. చాట్ ఆప్షన్ ఉంటుంది కదా యాప్లో, అక్కడ నాకు మెసేజ్ పెట్టండి. ఒక పీడిఎఫ్ పంపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరైతే ఈజీగా కోర్స్ అయితే ఓపెన్ చేయవచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీరు అటెంప్ట్ చేయవచ్చు. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు, అంతేకాకుండా గ్రాండ్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయవచ్చు. ఓకేనా? మరి గ్రాండ్ టెస్ట్ 4 అయితే చాలా టఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో కేవలం 125 మంది అభ్యర్థులు మాత్రమే 35% మార్క్స్ స్కోర్ చేశారండి. చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే 35 మార్క్స్ కంటే చాలా తక్కువ వచ్చాయో, 50 కంటే కూడా తక్కువ వచ్చాయో, వారంతా కూడా చేయాల్సిన పని ఏంటంటే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఓకేనా? మళ్ళీ ఎప్పుడు పడుతుందో నోటిఫికేషన్ ఎవ్వరికీ తెలియదండి. కొంచెం కష్టపడండి. ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి. ఓకే, ఆల్మోస్ట్ ఒక 15 డేస్ ఉందనుకోండి టైము. సో కొంచెం కష్టపడండి. సో ఈ 15 డేస్ అనేది చాలా క్రూషియల్. ఎవరైతే కష్టపడతారో వారికి మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మరి కదా లీడర్ బోర్డు కనుక మనం చూసినట్లయితే, సో చాలా మంచి స్కోర్ కూడా చేశారు చాలామంది. సో నర్మదా రెడ్డి గారు 79 అవుట్ ఆఫ్ 80 అండి, మంచి స్కోరు. ఓకే, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. నౌషిన్ గారు 78 అండి, అవుట్ ఆఫ్ 80, సెకండ్ ర్యాంక్. నెక్స్ట్ తహారా పటేల్ గారు 78 అవుట్ ఆఫ్ 80, థర్డ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ సాధ్విమణి 77 అండి, అవుట్ ఆఫ్ 80, ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ కౌసల్య గారు 77 అవుట్ ఆఫ్ 80 అండి, ఫిఫ్త్ ప్లేస్లో అయితే వీరు ఉన్నారు. సో పరిమళ ఎంఎస్ 77 అండి, సో సిక్స్త్ ప్లేస్లో ఉండడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ ఉమాజ్యోతి గారు 77 అవుట్ ఆఫ్ 80, నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో ఉన్నారు వీరు. నెక్స్ట్ తిరుప కొండ్రా 77తో 8th ప్లేస్లో ఉన్నారు. అనిత గారు 77 అవుట్ ఆఫ్ 80, 9th ప్లేస్లో ఉన్నారు. పి అపర్ణ గారు 76 అవుట్ ఆఫ్ 80, 10th ప్లేస్లో అయితే ఉండడం చూడవచ్చు. ఇది మీ యొక్క టెస్ట్ అంటే గ్రాండ్ టెస్ట్ నెంబర్ 4 యొక్క రివ్యూ అండి. ఓకేనా? ప్రతిరోజు కూడా ఉదయము 10:30 ఉదయము, లేదా ఈవినింగ్ 9:30 అయితే గ్రాండ్ టెస్ట్ వస్తుంది యాప్లో. అందరూ కూడా రెడీగా ఉండండి. ఓకేనా? ఒకవేళ ఏదైనా ఒక రోజు మిస్ అయిందనుకోండి, నెక్స్ట్ డే 2 టెస్టులు కలిపి ఒకే రోజు కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, గమనించాలి అందరూ కూడా. సో బట్ ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ తీసుకున్న వారు మాత్రము తప్పకుండా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి, గ్రాండ్ టెస్ట్లు. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే మాత్రం తప్పకుండా తీసుకోండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనం ఎన్ని
ఆన్లైన్ కోచింగ్లు తీసుకున్నా, కోర్సులు తీసుకున్నా, బుక్స్ చదివినా, వీడియో క్లాసులు విన్నా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యము. ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎంత చదివాము, మనకెంత గుర్తుంది అనేటువంటిది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.